హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు. నమస్తే సార్. నమస్కారం. ఈరోజు మొత్తానికి అసెంబ్లీ అయితే ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ప్రోటెం స్పీకర్గా బుచ్చి చౌదరి గారిని ఎన్నుకోవడం కావచ్చు, ఆ తర్వాత అందరూ తన ప్రమాణ స్వీకారం చేయించడం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వస్తారా, ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరా అనేటువంటిది అసెంబ్లీకి వచ్చేంత వరకు చాలా సందిగ్ధత అయితే ఒకటి ఉండింది ప్రజల్లో. కానీ ఫైనల్గా ఆయన అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వెంటనే లాబీకి వెళ్ళి కూర్చొని కాసేపు మిగతా నేతలతో మాట్లాడుకుని అటు నుంచి అటు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఓవరాల్గా అసెంబ్లీలో జరిగినటువంటి ఈరోజు ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే సహజంగానే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చాలా సంతోషంగా ఉంటుంది. అది వాళ్ళ ఫేసెస్లో కూడా కనపడుతుంది కదా. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే బీజేపీ వాళ్ళు కానీ అందరూ వాళ్ళు న్యాచురల్లీ ఆ స్థాయిలో గెలిచిన తర్వాత దాన్ని మనం ఇంకా తక్కువ చేయాల్సిన అవసరం ఏముంటుంది. కానీ బట్ మొదటి రోజే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా చంద్రబాబు గారికి స్వాగతం అవన్నీ సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరూ తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ సొంత పార్టీ వాడికి ఎంత అన్నట్టుగా వాళ్ళు జాగ్రత్తగానే డీల్ చేస్తున్నట్లుగా అనిపించింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మరి రారని ఎవరు ఎందుకు ప్రచారం చేశారో తెలియదు. కానీ ఆయన ఒక విషయంలో ఒప్పుకోవాలండి, ఆయన మొండివాడు, గట్టివాడు. ఆ మొండితనం అనేది మంచితనం చేయటం, మంచి గవర్నమెంట్ తరఫున నేను మంచి చేస్తున్నాను అనేటువంటి ఒక పట్టుదలతోటి ముందుకు సాగాడు ఆయన. అట్లాగే ఆయన ఒక మాట ఇస్తే దాని మీద నిలబడాలి అనేటువంటి ఒక మొండితనం ఉంటుంది. అట్లా కాకుండా కొందరు నేతలు చెప్పినట్లుగా ముందోడు చెప్పడం, తర్వాత మళ్ళీ మాయ చేయటం, ఇవన్నీ కూడా ఆయనకి అలవాట్లేదు. అలాగే అసెంబ్లీకి రాడని ఎవరు ప్రచారం చేశారు, ఎందుకు చేశారు కానీ నాకు కాస్త ఆశ్చర్యంగా వెళ్ళకుండా ఎట్లుంటాడబ్బా అని. అంటే తెలంగాణలో కేసీఆర్ మొదటి రోజు లేకపోతే ఆ సెషన్ అంతా వెళ్ళకుండా తర్వాత ఏదో స్పీకర్ దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. కానీ జగన్ గారు ఇలా చేయటం చాలా మంచిగా ఉంది, మర్యాదగా ఉంది, హుందాగా ఉంది. తద్వారా ఆయన నేను కార్యక్షేత్రంలో దిగుతాను, నాకేం ఇబ్బంది లేదు, గెలుపోవటములు సహజం అని చెప్పినట్లుగా నాకు అనిపించింది. అట్ ది సేమ్ టైం టీడీపీ, జనసేన వాళ్ళు కూడా ఎవరు పెద్దగా వ్యతిరేకంగా వ్యవహరించడం అట్లేం చేసినట్టు నాకు అనిపించలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమాలే కాబట్టి అంతవరకు మనం దేనికైతే ఒప్పుకోవాలి, అంతవరకు వాళ్ళు మర్యాద పాటించినట్లు లెక్క. ఈయన కూడా హుందాగా తను ఎవరైనా సరే ఈ ప్రచారం చేసిన వాళ్ళందరికీ వాళ్ళ వాయిస్ని ఆపుతూ వాళ్ళందరికీ నోళ్ళు మూతపడేటట్లుగా ఆయన వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామం, మంచిది కూడా. తర్వాత ఆయన ఛాంబర్లో మీటింగ్ పార్టీ వాళ్ళతో కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. అంతకంటే ఏముంటుంది, ఇవాళ రేపే ఉండదు కాబట్టి మొత్తం అంతా ఇదే నడుస్తుంది కదా. రేపు స్పీకర్ ఎన్నిక ఇట్లా ఏమైనా ఉంటాయి అనుకుంటా కదా. సో అందువల్ల జగన్ గారు చేసింది మంచి పని. ఆయనకి అది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి సానుకూల దృక్పథాన్ని, ప్రజల కోసం నిలబడతాడు, ఓడిపోతే జారిపోడు అనేటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చిందని అనుకోవాలి. ఆయన ఎప్పటి మాదిరిగానే ధైర్యంగా నిలబడ్డాడని ఒప్పుకోవాలి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అసెంబ్లీలో అడుగు పెట్టాలనేటువంటిది ఆయన కోరిక. ఈరోజు ఆ కోరిక నెరవేరింది. ఫైనల్గా ఆయన అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆయన హావభావాలు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకొని ఒకరికొకళ్ళు ధైర్యం చెప్పుకున్నటువంటి పరిస్థితి, లేదా ఒకరికొకళ్ళు విషస్ చెప్పుకున్నటువంటి ధైర్యం కాదు, విషస్ ధైర్యం అని కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఆయన భయపడ్డాడు. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా కూడా కొన్ని సీట్లు వచ్చాయి. ఈ పరిస్థితి ఆయన మీద ఆయన్ని ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకునే తీరు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా పిఠాపురం నుంచి అట్లా పోటీ చేసినా గెలిచుండేవాడేమో అని నాకు అనిపిస్తుంది. అయితే భయపడ్డాడు ఆయన. అలా భయపడకుండా ఇండివిజువల్గా బీజేపీతో కలిసి గనక వెళ్ళి ఉంటే వాళ్ళ కింగ్, ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు ఇవన్నీ చూసాం కదా, కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉండేది. అంటే ఒక రకమైన హంగు వాతావరణం వచ్చిందనుకోండి, అప్పుడు ఈయన ఎటు వెళ్తే అటు మొగ్గు చూపే పరిస్థితి ఉందనుకోండి. సో ఈయనకు ఒక్కోసారి చెప్పలేము, సీఎం అయ్యే అవకాశం కూడా రావచ్చు కదా. సరే, అయినప్పుడు కూడా ఆయన అవేం వద్దనుకున్నాడు, తాను సీఎంని కాదలుచుకోలేదు అనుకున్నాడు. లేదా నేను ఇంకా
ఆ దశకి రాలేదనుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, నేను పనికొస్తాను పనికిరాను అనేటువంటి డౌట్స్. లోకేష్ గారు కొంత ఇబ్బందికరంగా మాట్లాడిన ఈయన సర్దుకుపోవటం, ఇవన్నీ ఏమిటంటే ఆయన ఎట్లయినా సరే ఎమ్మెల్యే అవ్వాలనే ఒక తాపత్రయంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కూడా ఆ భయంతో. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిస్తే తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని అనుకున్నాడు. అయితే జాక్పాట్ కొట్టి తన పార్టీ వాళ్ళు 100% గెలిచి అదొక రికార్డు సృష్టించడం అనేది జరిగింది. బట్ అసెంబ్లీలో పద్ధతిగానే ఉన్నాడు, ఆయన కూడా మర్యాదగానే వ్యవహరించాడు. చంద్రబాబు గారితో కానీ మిగతా వాళ్ళతో కానీ అందరూ కూడా పద్ధతిగానే ఇవాళ వరకు అయితే జరిగిందని చెప్పాలి. అయితే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి హామీలు వాగ్దానాలు ఇవన్నీ సహజంగానే గుర్తు చేస్తారు. ఆ గుర్తు చేసినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు ఏమిటనేది చూడాలి. ఉదాహరణకి 18,000 మంది మహిళలు ట్రాప్ ఇంకా దొరకలేదు, మిస్సింగ్లో ఉన్నారు ఇదని చెప్పాడు కదా. 30,000 మంది పోతే మిగతా వాళ్ళు దొరికారని. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు, మరి ఇప్పుడు వాళ్ళందరూ నీకు పట్టుకొస్తారా, మీరు ఆ పనిలోనే ఉంటారా, మరి మీ ప్రభుత్వం వచ్చింది కదా, కేంద్రంలో కూడా మీ ప్రభుత్వమే కదా, ఇట్లా. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే నియోజకవర్గాల్లో ఒక్కొక్క యువకుడికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే వాళ్ళు డెవలప్ అయిపోతే ఉపాధి ఇబ్బంది లేకుండా పోతుంది అనేది కొత్త ఆలోచన. ఇసుక ద్వారా 10,000 కోట్లని, ఓ పక్కేమో ఇసుక ఫ్రీగా ఇస్తానంటారు, ఇవ్వాలనేమో మేనిఫెస్టోలో పెడతారు, ఇంకో పక్కేమో 10,000 కోట్లు పోయినాయి దోచేశారు, అవన్నీ ఉంటే ఈ 10,000 కోట్లు యువకులకి ఇచ్చేయచ్చు అండి. ఇటువంటి కాంట్రడిక్షన్ చాలా ఉన్నాయి. ఆయన గత 10 ఏళ్లలో అనేక సార్లు మాట మార్చారు. చంద్రబాబు గారిని మనం అంటాం కానీ చంద్రబాబు గారి కంటే ఎక్కువ ఈయన మాటలు మార్చాడు. మాట మార్చడం కానీ అభిప్రాయాలు సరే. అయినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన అదృష్టవంతుడు. కొన్ని వర్గాలు ఆయన్ని బుధాన వేసుకున్నాయి. ఆయన ధోరణి ఎలా ఉన్నా కూడా ఆయన మాట మార్చి, ఉదాహరణకి ఆయన చదువు విషయంలోనే చాలా తమాషా వీడియోలు చూసాం కదా మనం. అట్లాంటివన్నీ చూసినప్పుడు ఏందా ఇట్లా ఉన్నాడు అని అయినప్పుడు కూడా జనం అవేమి పట్టించుకోవాలి. సో ఆయనకి అయితే ఇప్పుడు ఆయన మీద బాధ్యత ఏంటంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని తను ఏం చెప్పాడో అవి చేయటానికి వీలుగా ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరన్నా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని టీవీ సంస్థలు కొన్ని ఇంకేముందో అసలు ఆకాశానికి ఎత్తడం మొదలుపెట్టాయి. అది నమ్మాడో డామును పడతాడు, లేదు ప్రాక్టికల్గా ఉండి తను ఏం చేయగలుగుతాడో లేదా చేయలేకపోయిన వాటి మీద వివరణ ఇచ్చి ఇట్లా ముందుకెళ్తే కొంత రాజకీయంగా కూడా నిలబడే అవకాశం ఉంటుంది. అది ఆయన ఎట్లాంటి వైఖరితో ముందుకెళ్తాడనేది మనం చూడాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే 2019లో ఆగస్టులో 19th అనుకుంటా ఆయన అక్కడ శపథం చేసి మరలా ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతాను, ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రాను అనేటువంటి శపథం చేసి బయటకు వచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడుతూ ఆయన అసెంబ్లీని మెట్లను కూడా పాదాభివందనం లాగా చేసుకుని సాష్టాంగ నమస్కారం లాగా చేసి ఒక భావోద్వేగమైనటువంటి హృదయంతో కావచ్చు వాతావరణంలో కావచ్చు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆఫ్టర్ దట్ భువనేశ్వర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, న్యాయం గెలిచింది, ప్రజలకు ప్రణామం అని చెప్పి. అప్పుడు బయటకు వెళ్ళిన వీడియో ఇప్పుడు లోపలికి వచ్చినటువంటి వీడియో రెండు కలిపి ఒక వీడియో ట్వీట్ చేస్తూ కూడా ఆవిడ ఒక ట్వీట్ చేశారు. ఎట్లా చూడాలి సార్ ఈ వాతావరణం? అంటే సహజంగానే గెలిచిన తర్వాత వాటన్నిటికీ వాల్యూ వస్తుంది. నిజానికి అప్పుడు అభిప్రాయం ఇప్పుడు అభిప్రాయం నాలో ఏం తేడా లేదు. నిజానికి అసెంబ్లీలో ప్రత్యేకించి ఆయన భార్య గురించి ఎవరో ప్రత్యేకించి ఏమనలేదు. అనవసరంగా ఆయన దాన్ని బయట ఎక్కడో ఒక నాయకుడు అన్నదాన్ని, అయితే ఆ నాయకుడు కూడా ఎందుకన్నాడు, ఆయన నాయకుడు భార్యని లోకేష్ గారి మనుషులు లేదా టీడీపీ మీడియా సోషల్ మీడియా వాళ్ళు ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడితే ఆయన కూడా అనుచితంగా మాట్లాడాడు. ఆ రెండింటినీ మాబోటి వాళ్ళని ఖండించాం. ఎవరి మహిళలనైనా సరే కించపరచడం అనేది తప్పు. అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయంగా అడ్వాంటేజ్ చేసుకోవాలనే ఆలోచన చేయటం నాకైతే నచ్చలేదు. ఆ రోజున అసెంబ్లీలో ఎవరు అనకపోయినా కూడా ఈయన అన్నట్లుగా చెప్పటం, దాని మీద ఏదో శపథం చేసి బయటికి వెళ్ళటం, ఆ తర్వాత 2-3 గంటల తర్వాత జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో కన్నీళ్లు పెట్టుకోవటం, ఇదంతా డ్రామాటిక్గా ఉన్నమాట వాస్తవం. అయితే నిజం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇవన్నీ డైలాగులు వినటానికి బాగుంది. కానీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టు కాదు, రానంత మాత్రాన అబద్ధాలకి ఓడిపోయినట్లు, అబద్ధం లేకపోతే నిజం ఓడిపోయినట్లు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనేక ఫ్యాక్టర్స్ రాజకీయాల్లో ప్రభావితం చేస్తాయి. కేవలం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన గెలిచారు అనుకుంటే అది పొరపాటు, అది భ్రమ. అది అసలు పెద్ద ఇష్యూయే కాలేదు. ఎందుకనంటే
ఆయన ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో దాని గురించి ఎన్నిసార్లు ప్రస్తావించారు? ఎంతసేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేని అబద్ధాలు ప్రచారం చేశాడే తప్ప నాకు అవమానం జరిగిందనో అట్లేం మొదట్లో చెప్పాడు, కానీ తర్వాత పెద్దగా దాన్ని ఎలక్షన్ ఇష్యూగా చేయలేదు కదా. సో చేయలేదంటే అదంత పెద్ద ఎజెండాగా లేదు, జనానికి అది పెద్ద సీరియస్గా లేదు అనేది ఇష్యూ. ఎందుకంటే జనానికి తెలుసు ఈయన దాన్ని డ్రామటైజ్ చేసి రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారని. బట్ మరి అబద్ధాలు నిజం చెప్పాలంటే అబద్ధం గెలిచినట్లు లెక్క. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చెప్పిన అబద్ధాలు, ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి చేసిన ప్రచారం ఇంత కాదు. సో దాన్ని జనం నమ్మారనేది ఒక అభిప్రాయం. దానితోటి ప్రభుత్వ పరంగా జరిగిన కొన్ని తప్పులు, మంచి జరిగినా కూడా మంచిని పక్కన పెట్టి పొరపాట్లనే ఎక్కువగా రిసీవ్ చేసుకోవటం, రకరకాల కారణాలు ఉంటాయి దీంట్లో. అందువల్ల నిజం గెలిచిందని వాళ్ళు చెప్పుకోవడానికి హక్కు ఉంది, నేనేమి కాదను, దాన్ని దెబ్బట్టను, ఆ రకంగా చెప్పుకోవచ్చు. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్గా నన్ను అడిగితే నిజం గెలిచిందన్న వాదంతో నేను ఏకీభవించను. నిజం గెలవటానికి చంద్రబాబు గారు బయటికి వెళ్ళిపోవటానికి ఇవి తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్కి దానికి సంబంధమే లేదు. ఇతర కారణాలతోటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా సరే ఈవీఎంలది అవన్నీ కూడా వేరే ప్రచారాలు జరుగుతున్నాయి. వాటి మీద ఆధారాలు లేకుండా మనమేమి గట్టిగా చెప్పలేం. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన ఒక వాదన నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒక విషయం ఆయనకు తెలిసిన సమాచారం, రాయలసీమలో రిగ్గింగ్ జరిగే గ్రామాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు, కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటారు. ఉదాహరణకి వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకునే గ్రామంలో 700 ఓట్లు ఉన్నాయనుకోండి, 500 వైసీపీకి, 100 టీడీపీకి వేస్తే 100 ఓటు వేయకుండా వదిలేస్తారు. వేస్తే ఆశ్చర్యంగా రిజల్ట్ ఆ బూత్లో టీడీపీకి మెజారిటీ వచ్చినట్లుగా వచ్చింది అనుకోండి, అది వచ్చింది అట్లా ఉదాహరణకి. అట్లా రివర్స్లో వచ్చింది అనేది ఆయనకున్న సమాచారం. ఆయన ఆయనకి ఏ ఊరు ఏంటో నాకు తెలియదు అనుకోండి. అదే కనుక నిజమయ్యే పక్షంలో ఈ ఈవీఎంల మీద కూడా అనుమానాలు వస్తాయి. ఈవీఎంల మీద ఎందుకు అనుమానం వస్తుందంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు 2009లోనే చంద్రబాబు గారు ఈ ఆరోపణలు చేసినా అప్పటికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో సైబర్ నేరాలు, ఫ్రాడ్లు జరుగుతాయని ఎవరు అనుకోలే. అయినప్పుడు కూడా ఆయన అప్పుడే దీంట్లో అవకతవకలు జరుగుతాయని చెప్పారు. కానీ అప్పుడు తర్వాత గెలిచాడు కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోలే. మళ్ళీ 2019లో ఓడిపోయిన తర్వాత కూడా అట్లాంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు 2024లో ఎన్నికల దాంట్లో బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, ఎన్నికల సంఘం పక్షపాతంతో ప్రవర్తించిన వైనం, వైసీపీని ఇబ్బంది పెట్టిన తీరు, ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలు, ఇవన్నీ చూస్తే ఏమన్నా ఉందా? ఎలన్ మస్క్ లాంటి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు చెబుతున్న తీరు, శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు చెబుతున్న వైనం, ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఆ అనుమానాలకు ఆధారం ఉందా లేదంటే మా బోటి వాళ్ళం ఏం చెప్తాం, మేము వీటన్నిటిని విశ్లేషిస్తాం తప్ప. అందువల్ల ఈవీఎంల పార్టీని పక్కన పెడితే మిగతా అనేక విషయాల్లో అత్యధిక శాతం అబద్ధపు హామీలు. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ గెలిచారు, సరే 4000 వరకు ఓకే అనౌన్స్ చేస్తున్నారు, రేపు మరి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నారు, దానికి మరి డబ్బులు పోగు చేసుకుంటున్నాం అని చెబుతున్నారు. అది ఏం జరుగుతుందో చూద్దాం, ఇస్తే ఇవ్వచ్చు కూడా. అయితే మరి అనేక ఇతర హామీలు ఉన్నాయి కదా, బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని, నిరుద్యోగ వృత్తి అని, ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇమ్మని మనబోటి వాళ్ళని కూడా చెప్పాం. కానీ పద్ధతి అయితే కనీసం రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని మీద చర్చించి ఎప్పుడెప్పటి నుంచి ఆ సూపర్ 6 ఈ హామీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తే దానికి విలువ వస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, ఈ సూపర్ 6 హామీలు వీటిని నమ్మి, అంటే ఆచరణ సాధ్యం కానీ అబద్ధపు ఆరోపణలు కానీ వీటిని నమ్మి జనం ఓట్లు వేశారనేటువంటి భావన వస్తుంది. దానితో ప్రభుత్వ పరంగా జరిగిన కొన్ని తప్పులనండి అటువంటివి కూడా కొంత యాడ్ అవుతాయి అని. బట్ ఓడిపోయేంత తప్పులు చేశారని జగన్ గారి మీద నేనైతే అనుకోను. ఆయన ప్రభుత్వ వ్యవస్థలను మార్చాడు, పాలనని ఇంటి వద్ద తీసుకెళ్ళాడు, వాటర్ రేవులు నిర్మిస్తున్నాడు, మెడికల్ కాలేజీలు తెచ్చాడు, తర్వాత ఉద్దానంలో అంత పెద్ద బ్రహ్మాండమైన ప్రాజెక్టుని డెవలప్ చేశారు. మరి అయినా కూడా ఎట్లా ఓడిపోయారు?
విచిత్రం ఏంటంటే అమరావతిలో డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఓడిపోయారు అన్నవాళ్ళు మరి విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు కదా, రోడ్లని బ్రహ్మాండం చేశారు కదా, అక్కడ ఎందుకు ఓడిపోయారు? ఉద్దానంలో అంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చారు కదా, అక్కడ ఎందుకు ఓడిపోయారు? రామాయణపట్నం దగ్గర అంటే కావాలి కందుకూరు మధ్యలో బ్రహ్మాండమైన వాటర్ తీసుకొచ్చారు కదా, మరి అక్కడ ఎందుకు ఓడిపోయారు? కర్నూలు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి అక్కడ ఎందుకు ఓడిపోయారు? సో ఇవి దీనికి దానికి సంబంధం లేదు, వేరియస్ ఇతర కారణాలు కూడా ప్రభావితం చేశాయి. అందువల్ల నిజం గెలిచింది అని తెలుగుదేశం వారు చెప్పుకోవచ్చు, కానీ దాన్ని మనం తప్పు పడతాం, కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, దాన్ని మనం కాదనం. కానీ బట్ యాజ్ ఏ జర్నలిస్ట్గా నన్ను అడిగితే అది నిజం గెలవటం కాదు, ఖచ్చితంగా నిజం గెలిచినట్లు కాదు. ఒక రకంగా చెప్పాలంటే అబద్ధాలే గెలిచాయనేది నా అభిప్రాయం. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా సార్ సూపర్ 6 హామీలు అమలు అవ్వాలంటే ఏడాదికి దాదాపు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి 150,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నటువంటి 150,000 కోట్లు అవుతాయని లెక్కలే చెప్పారు కదా ఆ రోజు జగన్ గారు. ఈయన ఇచ్చిన హామీలు ఇవన్నీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అమలు చేయడానికి 70,000-75,000 కోట్లు అవుతాయి అన్నారు. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలకి 150,000 కోట్లు పైగా అవుతాయని ఆ 165,000 కోట్లు ఎంతో లెక్కే చెప్పారు. సో వాటి మీద ఇంతవరకు చంద్రబాబు గారు క్లారిటీ ఇవ్వాలి. కానీ జనాన్ని ఆ విషయంలో కొంత నమ్మించినట్టే అనుకోవాలి. ఏమోలే ఆయన ఇస్తానంటున్నాడు కదా, గతంలో ఇవ్వకపోయినా ఈసారి ఇస్తాడేమోలే అనేటువంటిది ఒక ఆశ కల్పించారు. మరి అవన్నీ చేస్తారా? ఇప్పుడు ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇవ్వాలి, మరి ఎప్పుడు ఇస్తారు అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇవ్వమంటారా అని కొందరు అడగొచ్చు. కానీ యాక్చువల్గా జగన్ గారు ఒక ట్రెండ్ సృష్టించారు. ఆయన ఏం చేశారు, ఒక షెడ్యూల్ ఇచ్చేశారు, నేను పలానప్పుడు పలానా ఇస్తాను అని చెప్పి. ఆ హామీలు దాదాపు 98-99% వాటిని అమలు చేశారు. బహుశా భారతదేశ చరిత్రలో హామీలు దాదాపు అన్ని అమలు చేసి ఓడిపోయిన నేత జగన్ గారు ఒక్కడే అంటాడు. అమలు చేయకపోయినా గెలిచిన అప్పుడు ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ గెలవగలిగిన నేతగా చంద్రబాబు గారు నమోదవుతారు. అందువల్ల సో ఈ హామీలు వీటి వల్ల గెలిస్తే గెలిచి ఉండొచ్చు, కానీ బట్ దానివల్ల వచ్చే పరిణామాలు రేపు జనంలో మళ్ళీ ఈయన అమలు చేస్తే ఓకే మంచి పేరు వస్తుంది, అమలు చేయలేకపోతే నెగిటివ్ అవుద్ది. సో ఆ నెగిటివ్ ఎప్పుడు ఎంతకాలం తర్వాత అవుద్ది ఏంటి అనేది వచ్చే పరిణామాలను బట్టి ఆధారపడుతుంది. రీసెంట్గా అమరావతి పర్యటనకి వెళ్ళారు. గతంలో అమరావతిలో ఎక్కడైతే రాజధాని కోసం శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అక్కడ కూడా ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అక్కడ భూములు అమ్మితేనే రాజధాని నిర్మాణం సాధ్యం అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా టీడీపీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్. ఆయన కూడా చేశాడు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెంటిమెంట్ రాజకీయాలు పండించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు అసెంబ్లీ గురించి కూడా అడిగారు కదా. అసెంబ్లీలో ఇవి మొక్కటం ఇవన్నీ ఏంటంటే గతంలో మోడీ గారు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు మొక్కారు కదా. సో ఆ ట్రెండ్ ఈయన కూడా ఏంటంటే ఇటువంటి వాటిల్లో ఇటువంటి వాటిని జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నాల్లో ఈయన దిట్ట ఒక రకంగా చెప్పాలంటే. సెంటిమెంట్స్ అనమాట. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు అమరావతి సెంటిమెంట్లో కూడా అట్లా ఏదో అమరావతి కోసమే ఆయన ఉన్నట్లు. నిజానికి 2019లో ఆయన ఓడిపోవడానికి అమరావతి కూడా కారణం. మొత్తం జనం అందరు డబ్బు తీసుకొచ్చి అక్కడే కడతారని, నవనగరాలు అక్కడే నిర్మిస్తారనేసరికి జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. మళ్ళీ జగన్ గారు సరిగ్గా హ్యాండిల్ చేసి ఉంటే ఒక రకంగా ఉండేది. 3 రాజధానులను చెప్పడం తప్పు కాదు, కానీ బట్ విశాఖపట్నానికి వెంటనే వెళ్ళగలిగి ఉంటే అదో పద్ధతిగా ఉండేది. అది అటువైపు నుంచి జరిగిన ఒక లోపం. ఇప్పుడు మళ్ళీ ఈయన మొత్తం అమరావతి అంతా నేను చేస్తానని చెప్తున్నారు. నారాయణ గారు ఒక రకంగా చెబుతున్నారు, ఈయన ఒక రకంగా చెబుతున్నారు. నారాయణ గారు 48,000 కోట్లు మొదట అంచనా వేసాం, ఇప్పుడు ఇంకా పెరిగితే పెరగొచ్చు అంటున్నారు. ఈయన ఎంత ఎప్పుడు కంప్లీట్ అవుద్ది లేదా ఎంత ఖర్చు పెట్టారన్న దాని మీద ఈయన అసలు చెప్పట్లే. పైగా గల్లాపెట్టి ఖాళీగా ఉందంటున్నాడు. గల్లాపెట్టి ఖాళీగా ఉందని మీరే ఇప్పుడు చెప్పటేంటి? నిజానికి గల్లాపెట్టి ఇప్పుడు ఖాళీ లేదు, 5,000 కోట్లకు పైగా ఉందని ఇప్పుడు చెప్తున్నారు. ఈయన గల్లాపెట్టి ఖాళీ చేస్తే 100 కోట్లతోటే జగన్ గారు ఇచ్చి వెళ్ళాడు. సో ఇప్పుడు 5,000 కోట్లు 5,500 కోట్లు ఎంతో స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకో 5,000 కోట్లు పోగు చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఫస్ట్ మంత్ వరకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చేమో, మరి వస్తుందేమో చూడాలి. ఇవన్నీ కూడా ఏదో అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కాదు, ఈ జనానికి పంచడానికే ఇవన్నీ కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి చంద్రబాబు గారికి ఉంది. సో చంద్రబాబు గారు ఇప్పుడు అమరావతిలో ఏం చేస్తారు, ఎంత చేయగలుగుతారు అంటే ఆ రిపోర్టర్ని నువ్వు చెప్పు, నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతుంది. రిపోర్టర్ ఏం చెప్తాడు దానికి? అంటే ఏంటి, దాని దగ్గర సమాధానం లేనప్పుడు ఎదురుదాడి చేస్తాడు అనమాట. ఎదురుదాడి చేసి ఎదురు ప్రశ్నిస్తుంటాడు. ఆ తెలివితేటలు ఆయనకి మొదటి నుంచి అలవాటే. సో అయితే ఇప్పుడు
అమరావతి సంబంధించి కొన్ని బిల్డింగులు, ఉదాహరణకి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, వాటిని కంప్లీట్ చేసి ఏదైనా 1-2 బిల్డింగులు కట్టగలిగితే కడతారేమో. లేకుంటే దాదాపు 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి ముందు. భూములు అమ్మాలంటే కూడా భూములు సిద్ధం చేయాలి కదా. ఊరికే ఒక ఏరియా చూపించి ఇదేమి పొలాలు చూపించినట్టు చూపిస్తే ఎవడు కొంటాడు? ఏ సంస్థ అయినా వస్తే అన్ని రెడీగా ఉండాలి. డ్రైనేజ్ ఉండాలి, రోడ్డు ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, కరెంట్ ఫెసిలిటీ ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ పెట్టి అప్పుడు మీరు ఏదైనా చెప్తే కొనేవాడు కొంటాడు. కొన్నా కూడా ఇప్పుడున్నంత హైప్ ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే 33,000 మందికి రైతులకి ఫ్లాట్లు ఇవ్వాలి. ఒకళ్ళకి ఒక ఫ్లాట్ చొప్పున ఇవ్వాలంటే వాళ్ళకి ముందు డెవలప్ చేసి ఇవ్వాలి. డెవలప్ చేయడానికి ముందు డబ్బు కావాలి. భూమి ముందు అమ్మి డెవలప్ చేస్తాడా? డెవలప్ చేసిన తర్వాత భూమి అమ్ముతారా? డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలింది అమ్ముకునే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా సాధ్యం అవుద్ది? ముందు డబ్బులు పెట్టుబడి పెట్టాలి. మరి 1,00,000 కోట్లు ఇప్పుడు పెట్టుబడి పెట్టగలిగే పరిస్థితి ఉందా? సో అయినప్పటికి కూడా అందుకే ఈయన గల్లా పెట్టుకాలి. నువ్వు అప్పులు అంతా ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారని మీరు ఇప్పుడు చెప్పడం ఏంటి? ఎలక్షన్ ముందు కూడా చెప్పారు కదా. అయినప్పటికి కూడా మీరు విశేషమైనటువంటి హామీలు ఇచ్చారు కదా. సో ఇదంతా ఏంటంటే అమరావతిని కానీ పోలవరం సందర్శన కానీ కేవలం జగన్ గారిని తిట్టడానికి, విమర్శించడానికి, తద్వారా ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఏమో నాకు అనిపిస్తుంది. బట్ అమరావతి యాజ్ సచ్ ఎంతో కొంత కొద్దిగా ఈ బిల్డింగ్లు కొన్ని బాగు చేయటం, లేదా 1-2 బిల్డింగ్లు కట్టడం చేసి ఇదంతా నేను చేస్తానని చెప్పే అవకాశం. అసలు నిజానికి ఈయన 1000 లేదా 2,000 3,000 ఎకరాలు తీసుకున్నట్టయితే అసలు ఇష్యూసే లేవు. శుభ్రంగా గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకుంటే ప్రైవేట్ ల్యాండ్స్లో ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకునేవాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈయన రూల్స్ ఫ్రేమ్ చేస్తే సరిపోయేది. కానీ ఈయన రాజధాని కడతానంటూ 30,000 ఎకరాలు తీసుకోవడం, ఇంకో 20,000 ప్రభుత్వ భూములు తీసుకోవడం, అడవులు కానీ ఇవన్నీ. దీంతో ఏమైంది? ఇదంతా ఈయన మీద పడింది భారం, అంటే ప్రజల మీద పడింది భారం. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఈయన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతాడన్నది ఇప్పుడు ఇష్యూ. కేంద్రం ఎంత ఇవ్వగలుగుతుంది? ఇవ్వలేదు కదా. ఏ గవర్నమెంట్ కూడా 1,000 కోట్లు ఇవ్వలేదు కదా. సో మరి మళ్ళీ కాసేపు ఈయన సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినా ఏదైనా నువ్వు డెవలప్ చేయడానికి ముందు డబ్బులు కావాలి కదా. అదే విశాఖపట్నం అయితే అవసరం ఉండదు. 4,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అది ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఒక సిటీ కాబట్టి తొందరగా అందుకుంటుంది. అది జగన్ గారి ఆలోచన. అది ఒక రకంగా మంచిదే. కానీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ అమరావతికి సంబంధించి ఆయన ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేద్దామంటే మళ్ళీ వీళ్ళే అడ్డం పడేవాళ్ళు. సో అందువల్ల ఆయన ముందుకెళ్ళడానికి ప్రతిసారి బ్రేక్ వేశారు. ఇప్పుడు ఈయనకి బ్రేకులు లేవు. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తాడు? భూములమ్మి సంపాదన అన్నారు కదా. భూములమ్మి సంపద సృష్టిస్తారా, లేదా ముందు డెవలప్ చేసిన తర్వాత అమ్ముతాడా? భూములు ముందు అమ్మేస్తే కొనేవాడు ఎంతవరకు కొంటాడు? తర్వాత దానివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది సదుపాయాలు లేకుండా? సో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, ఏది ముందు ఏది వెనక అనేది. బట్ గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి, 1,000 కోట్లు 1,00,000 కోట్లు. సో ఇవన్నీ ముందు ఉన్నటువంటి చిక్కుముండు. సో ఇవన్నీ ప్రస్తుతానికైతే జగన్ గారిని దూషించడానికనండి, విమర్శించడానికనండి. అందుకోసమే ఈ పోలవరం పర్యటన కానీ అమరావతి పర్యటన కానీ అని నాకు అనిపిస్తుంది. అయితే ఫస్ట్ మంత్లోనే ఫస్ట్ వచ్చేటప్పటికే 10,000 కోట్ల కోసం అప్పులకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇదే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇంకా అప్పులు పుట్టట్లేదు, ఇంకా కొత్త అప్పుల కోసం వెతుక్కుంటున్నాడు, ఇంకెక్కడా దొరికే పరిస్థితి లేక కాళ్ళు పుట్టుకోవడానికి వెళ్ళాడు అనేటువంటి కామెంట్లు చేసి చాలా ఇదిగా ప్రొజెక్ట్ చేసినటువంటి. అంటే ఈ విషయంలో చంద్రబాబు సరే రాజకీయ నాయకులు విమర్శలు చేస్తారు, ఎంత ఉంటుంది. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా నీచంగా దారుణంగా రాశాయి. అప్పుడు ఆయన FRPMకి లోబడి, అంటే కేంద్ర ప్రభుత్వం చట్టంకి లోబడి అప్పులు చేసినా కూడా వాళ్ళు రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు. అప్పుడు అప్పుకెళ్తే అప్పు చెప్పని రాశారు. ఇప్పుడు ఈయన మొదటి నెలలోనే 5,000 కోట్లు గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా ఇంకో 5,000 కోట్లకి నిధులు పోగు చేయడానికి వెళ్తే ఇప్పుడేం రాస్తున్నారు? ఆర్థిక వనరుల సమీకరణ, రుణ సమీకరణ అంట. అప్పుడేమో అప్పు చెప్పంట, ఇప్పుడేమో రుణ సమీకరణ అంట. ఇక్కడే తెలిసిపోవట్లేదా? సో ఇవన్నీ ఇంక ముందు రోజుల్లో ఇప్పుడు ఆ హామీలన్నీ అమలు చేయాలంటే ఇప్పుడు ఏం చెప్తారంటే మేము ఇంకా దారుణంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితి, అందువల్ల మీరంతా సహకరించాలి, మీరే ఆలోచించండి అని ఎదురు జనాన్ని అడుగుతాడు ఆయన. మీరే ఆలోచించండి, మేము ఏం చేయమంటారని. ఆయనకు ఆ టెక్నిక్ తెలుసు. ఎందుకంటే గతంలో 96లో ఎలక్షన్స్ తర్వాత ఇవన్నీ ఎత్తేయడానికి, ఏది మద్య నిషేధం ఎత్తేయడానికి, కిలో బియ్యం 2 రూపాయలు ఎత్తేసి మళ్ళీ 3.5 5.5 చేశారు కదా అప్పుడు. ఇవి చేయటానికి
అప్పుడు అంతా ప్రజాభిప్రాయ సేకరణని అదంతా ఒక పెద్ద తంతులాగా నడిపారు. మరి ఇప్పుడు కూడా అట్లా ఏమైనా చేస్తారా? ఇంకోటి ఏమంటే తెలుగుదేశం వాళ్ళని ఏమయ్యా మరి జగన్ గారు చేస్తే పని చేస్తున్నాడు, బట్టను నొక్కుతున్నాడు అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన ఇంకా అంతకంటే 2 రెట్లు ఎక్కువ నొక్కుతానంటున్నాడు కదంటే ఏదో మా చంద్రబాబు గారు ఎందుకు చెప్తాడు సార్, ఏదో జనాన్ని మాయ చేయడం కోసం చెప్తాడు, ఆయన ఎందుకు చేస్తాడండి అంటున్నారు. అంటే డైరెక్ట్గా మేము జనాన్ని మోసం చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ జనంలో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ అభివృద్ధి, సంక్షేమం, అట్లాగే హామీలు అమలు వీటన్నిటి మధ్య పరస్పరం విరుద్ధంగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మరి ఏ రూపంలో ఈయన ముందుకెళ్ళగలుగుతాడు అనేది మనం వేచి చూడాలి. ఇటు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్ కావచ్చు, అటు పోలవరం మీద చేసినటువంటి కామెంట్ కావచ్చు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసి పడేసింది పోలవరాన్ని. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయాలి అంటే 4 సీజన్లు కావాలని చెప్పి అధికారులు అడుగుతున్నారని చెప్పి అధికారుల మీద ఒక మాట వేసి ఆల్మోస్ట్ ఇంకా ఈ 4 ఏళ్ళకి దానికి పరిమితం చేసిందంటే పోలవరం ఆల్మోస్ట్ ఇప్పట్లో అవ్వదు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టని ఇటు అమరావతికి ఇదే సంకేతం ఇచ్చారు, ఇటు పోలవరానికి అదే సంకేతం ఇచ్చారు. కరెక్ట్. ఈ రెండింటిని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం తెలుసు. తను జనానికి ఏమంటారు అబద్ధాలనండి, లేకపోతే ఆచరణ సాధ్యం కాని హామీలు కానీ ఆచరణ సాధ్యం కాని విషయాలు కానీ చెప్పారు. పోలవరం విధ్వంసం అనేది పచ్చి అబద్ధం. జగన్ గారి టైంలోనే కదా 48 గేట్లు పెడితే అది విధ్వంసం ఎట్లా అవుద్ది? ఈయన కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం ఏంది? అది కదా గ్యాప్ నుంచి డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే కదా. నిజంగా డయాఫ్రమ్ వాల్కి అంత క్వాలిటీ గట్టిగా చేసి ఉంటే అసలు వరద వచ్చినా కూడా తట్టుకోవాలి కదా, తట్టుకోకుండా ఎందుకు పోయింది? మరి దానికి ఎవరు? ఈ చంద్రబాబు గారి టైంలోనే కదా అది వచ్చింది. అదే కేవలం జగన్ గారిని తిట్టడానికి మాత్రమే పోలవరం పర్యటన, అమరావతి పర్యటన తప్ప దాన్ని జనాన్ని దృష్టి డైవర్ట్ చేయడం కోసం. పైగా ఇంకోటి ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళే, ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉంది వీళ్ళే. మరి వీళ్ళు తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కదా లేట్ అవుతుంది. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లా కట్టాలి, ఆల్టర్నేటివ్ కట్టాలా అన్నదానికి ఎందుకు సిడబ్ల్యూసీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వట్లేదు? ఆ రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే కదా ఇదంతా లేట్ అవుతా ఉంది. అక్కడికి జగన్ గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని ఒప్పించి నిధులు పెంచడానికి ప్రయత్నం చేస్తే దాదాపు సక్సెస్ అయ్యే రీతిలోనే తరుణంలోనే కదా టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా వీళ్ళు అడ్డం పడి అది అప్పుడు పొత్తు పెట్టుకుని ఇప్పుడు అనౌన్స్ చేస్తే మనకు నష్టం అని చెప్పి ఆపి చేయించేశారని కదా ఒక అభియోగం. కాకపోతే ఏంటంటే ఆయనకి విధ్వంసం ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఆ పడికట్టు పదాలతోటి జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని, ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెంచాలని ప్రయత్నం చేస్తారు. అంటే తన మీద వచ్చే వ్యతిరేకత అంతా ఎదుటి వాళ్ళ మీదకి రుద్దడం కోసం చేసే ప్రయత్నం ఇది. మరి దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు సక్సెస్ అయినట్లు ఇప్పుడు అన్నింటిలోనూ గవర్నమెంట్ రాకముందు అయితే జనంలో కొంత ఏమో ఈయన చెబుతున్నాడు అనుకోండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి చెప్తున్నాడు అనుకోండి, ఎక్కువ సార్లు వినరు, ఎక్కువ సార్లు వినకుండా ఈయన ఏదో మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఫెయిర్గా రాజకీయాలు చేస్తే మంచిది ఇకనైనా సరే. తద్వారా చంద్రబాబు గారికి ఒక సీనియారిటీ ఉంది, 74 ఏళ్ల వయసు అనుకుంటా కదా, 73, 74. ఆ వయసులో ఆయన అందరికీ ఆదర్శవంతమైన రీతిలో రాజకీయాలు చేస్తే మంచిది. ప్రత్యేకించి ఆయన మీద ఉన్నటువంటి ముద్ర అబద్ధాలు ఆడతాడు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తారు, చేయరు, చేయకుండా ఇంకేదో చేస్తాడు అనే ఫీలింగ్ ఉంది కదా, వాటన్నిటినీ పూర్వపక్షం చేసేలాగా ఆయన నిజాయితీగా ప్రవర్తించి నిజాలు చెప్తూ ముందుకెళ్తే మంచిదని మాత్రం నేను చెప్పగలను. అప్పుడు నేను మా బోటాలను కూడా అభినందిస్తాను. ఎస్ సార్. జనరల్గా గవర్నమెంట్ మారినప్పుడు సీఎం ప్లేస్లో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో మారిపోవడం అనేది కామనే. కానీ ఈసారి కొంచెం వినూత్న రీతిలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో నా ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాల్సిందే అనేటువంటి ఒక ఆజ్ఞ ఒకటి ఇచ్చేయడం, ప్రతి ఆఫీస్లో 2 ఫోటోలు కలిపి పెట్టడం. ఫస్ట్ టైం అనుకుంటా 2 ఫోటోలు గవర్నమెంట్ ఆఫీస్లో కలిపి పెట్టడం అనేది. అంటే అట్లా ఏం కాదు, పెడుతుంటారు అట్లా. ఇప్పుడు ఇదివరకు ఎన్టీ రామారావు గారి ఫోటో ఈయన ఫోటో పెట్టుకునేవాడు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టినట్లేరు కదా, పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అనౌన్స్ చేసిన తర్వాతే తెలుగుదేశం గ్రాఫ్ పెరిగిందనేది తెలుగుదేశం వాళ్ళ నమ్మకం. దాని తోడు సామాజిక వర్గాల సమీకరణ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అనేది పాయింట్. పవన్ కళ్యాణ్ ఒక రకంగా రాజకీయంగా అమాయకుడు, సో ఆయన్ని గుడ్ హ్యూమర్లో ఉంచితే ఆయన అట్లా ఈయన వెనకాలే వస్తుంటాడు. సో రాజకీయం అధికారం ప్రభుత్వం అంతా ఈయన చేతుల్లోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని చక్కగా అట్లా ఆయన్ని చక్కగా ఇది గుడ్ హ్యూమర్లో పెట్టి ఆయనకి సంతోషపెడితే కథ నడిచిపోద్ది. అటువంటి తెలివితేటలు ఏమాట కామట చంద్రబాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారిని అట్లా ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా తనకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను అని
ఎక్కడ ఎందుకంటే ముందు ముందు వచ్చే ఏవో వివాదాలు వస్తుంటాయి. సో వాటన్నిటినీ కూడా చెక్ చేయడానికి వీలుగా ఈయన ఈ ప్రయత్నం చేసినట్లుంది. అయినప్పుడు కూడా అదేం తప్పని నేను అనగానే అది వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారం. తద్వారా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని కూడా తనతో పాటు తీసుకెళ్తున్నానని ఒక సంకేతం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం. సో దాన్ని మనం తప్పు పట్టదాలం. కానీ పవన్ కళ్యాణ్ యొక్క అమాయకత్వం అనండి, లేకపోతే ఆయనకి రాజకీయాల మీద ఉన్న అంత అవగాహన లేని నేపథ్యంలో ఆయన చక్కగా చంద్రబాబు గారు చక్కగా క్యాష్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే మనం దాని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారిని స్టార్టింగ్లోనే ఆయనకు ఒక హైప్ క్రియేట్ చేసి ఆ స్టేజ్లో ఆయన కూర్చోబెడితే ఇంకా మిగతా 5 సంవత్సరాలు పాలనలో కావచ్చు, లేదంటే ఇప్పటివరకు గతంలో కూడా కొంత లోకేష్ గారికి మధ్య పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొంత విభేదాలు ఉన్న మాటలు కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ రాకుండా ముందుగానే ఇది ఒక అట్లేం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సరెండర్ అయిపోయినట్లు లెక్క, టు బి ఫ్రాంక్. ఓకే, మామూలుగా అయితే లోకేష్ గారు ఇవన్నీ చేసిన వ్యాఖ్యానించినప్పుడు కోపం రావాలి ఆయనకి. మరి ఎట్లా సర్దుకున్నారో కోపం రాలేదు. జనరల్గా ఏంటి, కాస్త అభిమానమైన ఉన్న వాళ్ళు ఎవరు ఇంత అవమానిస్తాడా నన్ను అనే ఒక ఫీలింగ్కి వెళ్ళాలి. కానీ వెళ్ళలేదంటే ఆయన చంద్రబాబు గారికి ఆయన ఏం చెప్తే దానికి ఎస్ అని ఒప్పుకున్నట్లే కదా. సో అందువల్ల ఆ ఇబ్బంది ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమి ఉండదు. కానీ చంద్రబాబు గారు తెలివిగా పవన్ కళ్యాణ్ గారిని అన్నాయని అట్లా పక్కన కూర్చోబెట్టి కథ నడుపుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారిని అంతకుముందు తెగదిట్టడం అంటే వాటేమీ విమర్శించారు లేదా వ్యతిరేకించారు. ఎన్టీ రామారావు గారు ఈయన్ని దూషిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఈయన ఫోటోని, ఎన్టీ రామారావు గారి ఫోటోని బ్రహ్మాండంగా వాడుకోగలిగాడు కదా. సో అట్లాంటి తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ దాంతో పోల్చడం అని కాదు, బట్ పవన్ కళ్యాణ్ గారిని సక్సెస్ఫుల్గా ఆయన అధికారంలో రావడానికి వాడుకోగలిగారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు తనకి లాభం జరిగిందని ఆయన అనుకుని ఉండొచ్చు, దాన్ని మనమే ఆక్షేపించక్కర్లా. కానీ ఓవరాల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాయన్ని అట్లా పెట్టుకుని తను కథ నడపడానికి ఇది ఒక వ్యూహం అనండి. అది తెలివైన వ్యూహం అనేది నా అభిప్రాయం. అయితే ఒకసారి వైసీపీ దగ్గరికి వస్తే సార్, అసెంబ్లీ సమావేశాలు ఈరోజు స్టార్ట్ అయితే నిన్న ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరితో కూర్చొని జగన్ గారు సమావేశం నిర్వహించడం కావచ్చు, వాళ్ళందరికీ దిశానిర్దేశం ఇవ్వడం కావచ్చు, ఫస్ట్ టైం ఆఫ్టర్ కౌంటింగ్ ఓటమి తర్వాత అందరితో కలిసి కూర్చున్నటువంటి సమావేశం. ఈ సమావేశంలో జగన్ గారు చేసినటువంటి కామెంట్లు, క్యాడర్లో ఆయన ఇచ్చినటువంటి భరోసా, త్వరలోనే జనాల్లోకి రాబోతున్నాము అనేటువంటి నమ్మకం కూడా కలిగించడం కావచ్చు. ఎట్లా సార్, అంటే ఇప్పుడు ఓటమి దాంట్లోంచి బయటకు వచ్చిందంటారా వైసీపీ? అంటే బయటికి రావడానికి సహజంగానే ఆయన గట్టి ప్రయత్నం చేస్తారు. నిందా చెప్పా కదా, ఆయన చాలా ధైర్యవంతుడు, మొండిగా జనంతో ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తారు. సో అయితే అధికారం రావడానికి ముందు ఆయన ఎలా ఉన్నారు, ఎట్లా ఎంత గట్టిగా పోరాటాలు చేశారు, ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత ఈ ఓటమిని తీసుకోవడానికి ఇంకో రకంగా ఉంటుంది. సో క్యాడర్లో కానీ ఇవన్నీ కూడా రకరకాల సంకేతాలు వెళ్తాయి. గెలిచి ఉంటే అంత పాజిటివ్గా వచ్చేస్తాయి, ఓడిపోయినప్పుడు 100 కారణాలు ఎదుగుతారు. సో ఇప్పుడు జగన్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టడం కరెక్టు, దాంట్లో అనుమానం లేదు. అయితే ఆ సందర్భంలో ఎస్ ఆయనకి కొన్ని ఈవీఎంల మీద శకుని పాచికలు అంటే ఈవీఎంలను దృష్టిలో ఉంచుకునే కదా అని ఉండింది. వాటి మీద అనుమానాలు ఉంటే ఉండొచ్చు, కానీ అధికారికంగా ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆయనే చెప్తున్నారు. అది ఒక ఆస్పెక్టు. 2 కాన్ఫిడెన్స్, ముందు నాయకుల్లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే తను ఇన్నేళ్ళు ఇప్పుడు నవరత్నాలు అన్నదాన్ని మనం అనుకూలంగా చెప్పుకోవచ్చు, వ్యతిరేకించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన చెప్పినవి చేశాడు. ఆ చెప్పిన చేసిన వ్యక్తి జగన్ గారు ఒక్కడే. మేనిఫెస్టో ఎవరండి సచివాలయంలో పెట్టి ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ బహుశా భారతదేశంలోనే ఇంకొకళ్ళు లేరు, ఈయన ఒక్కడే తప్ప. సో అందువల్ల ఆ రకమైన కాన్ఫిడెన్స్ ముందు పార్టీ ఓడిపోయిన వాళ్ళందరికీ ముందు ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం చెప్పిన తర్వాత తనతో పాటు తీసుకువెళ్ళాలి. దాంతోపాటు ఆయన కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, హింసాకాండ వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెట్టాడు. అంటే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా తిరగమన్నారు, తను తిరుగుతానని చెప్తున్నాడు. సో వీళ్ళు తిరగడం మొదలైన తర్వాత యాక్టివిటీ పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఏంటంటే క్యాడర్కి ఆయనకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల
ప్రజలకు మేలు జరిగింది కానీ పార్టీకి నష్టం జరిగింది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. దాన్ని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎట్టగా ఉండదు కదా. ఇప్పుడు క్యాడర్లో మళ్ళీ ఉత్సాహం తీసుకురావాలంటే ఆయన ఒక నిర్దిష్టమైన సందేశం ఇవ్వాలనేది ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అదేంటంటే గతంలో క్యాడర్ విషయంలో జరిగిన పొరపాట్లనండి అవి భవిష్యత్తులో జరగవు, ఖచ్చితంగా ఆ మేరకు ఇచ్చాడు భరోసా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను కాపాడుకుంటానని చెప్పడం ద్వారా ఆ భరోసా ఇచ్చాడు. అయితే ఆయన అదే టైంలో కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ పొరపాట్లని ఏమేమి పొరపాట్లు జరిగాయో వాటిని అసెస్ చేసుకుని వాటిని ఈసారి అట్లా జరగకుండా చూస్తాము అనేటువంటి మెసేజ్ కూడా ఏదో రూపంలో వెళ్ళాలని వైసీపీ క్యాడర్ కోరుకుంటుంది. మరి అది ఏ రూపంలో చేస్తారు, ఎట్లా చేస్తారు? క్యాడర్కి అయితే భరోసా ఇచ్చారు, కానీ నమ్మకం పెరగాలంటే రెండో వైపు నుంచి కూడా ఇట్లాంటి ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటాము అని చెప్పేసి అనేటువంటి సంకేతాన్ని కనుక ఇవ్వగలిగితే పార్టీ ఇంకా ముందుకు వెళుతుంది. పైగా ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే అవన్నీ హామీలు అమలు చేయడం అనేది అసాధ్యం. ఒక 6 నెలలు ఆగుదామని అన్నారు కదా, 6 నెలలలోపు వీటిలో కొన్నైనా చేయక తప్పదు. చేయకపోతే జనంలో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి వీలుగా ఇంతకుముందు ఉన్నటువంటి లోటుపాట్లు జనం మర్చిపోయే విధంగా ఆ లోటుపాట్లు ఏమి ఉండవు, ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వెళ్తాము. నిజానికి ఆ లోటుపాట్ల కంటే ఆయన చేసిన మంచే ఎక్కువ ఉంది, జనానికి ఉపయోగపడి మేలే చేసాడు ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు టైటిల్ లీడ్స్ ఇటువంటి వాటిల్లో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా కొంత నష్టం జరిగింది. సో అటువంటి విషయాల్లో ఏమైనా తన వైపు నుంచి కానీ అంటే ప్రభుత్వం వైపు నుంచి లోటుపాట్లు ఉంటే అవన్నీ సరి చేసుకుని క్యాడర్కి కనుక ఒక నమ్మకాన్ని ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఓటమి తర్వాత చాలామంది నాయకులు రకరకాల కామెంట్లు చేశారు సార్. ఇప్పుడు ఆ కామెంట్లు అన్నింటినీ నిన్న మీటింగ్లో కూడా అంటే ఓపెన్గా అవన్నీ మాట్లాడకపోయినా కూడా జనరల్గా ఈ మీటింగ్లో అవన్నీ వస్తాయంటారా? వాటి మీద సమాధానం నిన్న మీటింగ్ అయితే మరి ఆయన ఒకటే మాట్లాడాడు ఏమో తెలియదు. బట్ నా అభిప్రాయం అయితే పార్టీని ఒక పార్టీ తరహాగా రాజకీయ పార్టీగా ఇంప్రూవ్ చేయాలి. మొత్తం దాన్ని ఒక స్టాండర్డైజ్ చేసుకోవాలి. పార్టీ సభ్యత్వం తీసుకోవటం, పార్టీ సభ్యులకి క్రియాశీలక సభ్యుల్ని కొంతమందిని పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వటం, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయటం, ఇట్లాంటి వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి సిస్టమ్స్లో మంచి వాటిని వాడుకోవాలి. వాడుకున్న తర్వాత అమలు చేయాలి. అమలు చేసిన తర్వాత వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఏది పార్టీ మీ వెనకాల ఉంటుంది, మీరు ఆ ఇష్యూస్లో పోరాడితే. ఇప్పుడు మన చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం చేశారు, ఊళ్ళమ్మడ అంతా తిరిగి మీకెందుకు మీరు ఎన్ని కేసులు పెట్టి తీసుకుంటే అంత పెద్ద పదం అన్నారు. నిజానికి అట్లా అంటాం తప్పు. అయినప్పుడు కూడా వాళ్ళు అట్లా చేసుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడు దానికి ధీటుగా ఇప్పుడు వీళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. ఎట్లా చేస్తారు మరి అరాచకంగా వాళ్ళది ఒక రకంగా చెప్పాలంటే అరాచకంగా చేసే ప్రయత్నం చేశారు. ఆ అరాచకం అక్కర్ల పద్ధతి ప్రకారం వీళ్ళు వెళ్ళినా సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కుమ్మనేని గారి విశ్లేషణ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.